మనము పోయిన వారం 1 నుంచి 5 చరణాలు మనం ధ్యానం చేసాం. ఈ వారం 6 నుంచి 11 చరణాలు మనం చదివాం. దాన్ని ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేద్దాం. ఒకసారి 6 చరణం చదువుదాం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాగా మీ సహాయాన్ని తోడుగా ఉంచండి. నాతో మాతో అందరితో మాట్లాడి మీ సహాయాన్ని తోడుగా ఉంచండి ప్రభా. నాలో హెచ్చింపు, గర్వం, అతిశయం లేకుండా మీ పరిశుద్ధమైన వాక్యాన్ని ఇచ్చించడానికి మీరే సహాయం చేసి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న కీర్తన భాగం 40వ కీర్తన 6 నుంచి 11 చరణాలు. సో దావీదు రాశాడు కీర్తన భాగాన్ని. ఈ కీర్తన భాగంలో మనకి దేవుని వాక్యము ఏం జ్ఞాపకం చేయబడుతుంది అనంటే, బలుల్ని నైవేద్యములను దేవుడు కోరట్లేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులైన తెమ్మనలేదు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చెవులు నిర్మించి ఉన్నావు అని చెప్తున్నాడు. ఈ చెవులు ఎందుకంటే దేవుని వాక్యం వినటానికి, దేవుని వాక్యం విని గ్రహించడానికి దేవుడు ఏం చేస్తాడంటే చెవులు నిర్మించాడు. వాక్యం, నోరు ఒకటే, చెవులు 2, కళ్ళు 2, కాళ్ళు 2, చేతులు 2, ఇలా అవయవాలు కొన్ని ఒకటిగా చేశాడు దేవుడు, కొన్నేమో 2గా చేస్తూ వచ్చాడు. 1గా ఎందుకు చేశారంటే తక్కువ పని చేయాలి, 2 ఎందుకు చేశారంటే ఎక్కువ పని చేయడం కోసం. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు దేవుడు ఏం కోరుకోవట్లేదు అంటే బలుల్ని నైవేద్యాన్ని కోరుకోవట్లేదు. కింద అంటాడు దహన బలుల్ని కానీ పాప పరిహారార్థ బలులు కానీ నువ్వు కోరట్లేదు, తెమ్మనట్లేదు. కింద ఏమంటే తెలుసా, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రవచనం. ఇది యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనము దావీదు ఎప్పుడో రాశాడు. మనము యేసుక్రీస్తు పుట్టుక గురించి ఒక ప్రవచనం ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథంలో చూస్తాం. తర్వాత చిన్న ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం, పెద్ద ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం. కానీ దావీదు కూడా 40వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు గురించి రాస్తూ వచ్చాడు. పుట్టుక గురించి ఏం చేశాడు, అప్పుడు పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చి తన పనిని చేసి ముగించుకొని వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. దేవుని సంగమా, మనము ఒకసారి 8వ చరణం చదువుదాం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకి 119వ కీర్తనలో ధర్మశాస్త్రం అనే పదం చాలాసార్లు కనిపిస్తుంది. అయితే ధర్మశాస్త్రం అనే వాక్యము దావీదు హృదయములో ఉండటం మాత్రమే కాదు, దావీదు ధర్మశాస్త్రము ఏదైతే హృదయములో ఉన్నదో దాన్ని గైకొని జీవించేవాడు. దాని పైన అంటాడు కదా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టము. నీ చిత్తము, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పము, దేవుని నెరవేర్పు. దేవుడు ఎందుకు భూమి మీద తీసుకొచ్చాడు దావీదుని భూమి మీద తీసుకొచ్చిన దగ్గర నుంచి అతను చనిపోయే వరకు ఈ మధ్య కాలంలో దేవుడు దావీదు ద్వారా ఏ పనులు చేయించాడు? దేవుడు చేయించిన పనులు దావీదు చేశాడా, లేకపోతే దాని సొంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాడా అనేది మనం ఆలోచిస్తే ఎక్కువ శాతము 90% పైగా దేవుని చిత్తాన్ని మాత్రమే దావీదు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఏం మాట్లాడు తెలుసా, ఏమన్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నిజంగానే దేవుని చిత్తము దావీదు చేశాడు కాబట్టే దావీదు కలము నుంచి ఆ మాట వ్రాయబడింది. దావీదు గాని దేవుని చిత్తాన్ని చేయకపోతే ఆ మాట దేవుడు రాయించేవాడుగా. దేవుని పెట్టారు. మనం కూడా దేవుని చిత్తం చేసేవారికి ఉండాలి, దేవుని చిత్తానికి అప్పగించుకునే వారికి ఉండాలి, దేవుని చిత్తానికి లోబడే వారికి ఉండాలి. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు చూడండి, అక్కడ దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది అని చెప్తున్నాడు.
అంటే వాక్యం హృదయంలో ఉండటం గొప్ప, లేకపోతే వాక్యానుసారంగా జీవించడం గొప్ప? ఇప్పుడు దావీదు హృదయంలో ఏముంది? ధర్మశాస్త్రంలో వాక్యం ఉంది. మరి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యం ప్రకారం జీవించాడా లేదా? ఒకసారి మనం చూద్దాం దేవుని పరిశుద్ధ లేఖనం. మాకు ఒకసారి 119 దగ్గరికి వెళ్దాం, 119వ కీర్తన దగ్గరికి వెళ్దాం. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మనకు కొన్ని మాటలు కనిపిస్తాయి. ఒకసారి మనం 119వ కీర్తన దగ్గరికి వెళ్తే, ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యము దావీ హృదయంలో ఉంది. మరి దావీదు హృదయంలో ఉన్న ఆ ధర్మశాస్త్ర వాక్యము అతను దాని ప్రకారం నడుచుకున్నాడా లేదా, దాన్ని గైకున్నాడా లేదా ఒకసారి చూస్తే దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుంచి 119వ కీర్తన 57వ చరణం చదువుదాం. 119వ కీర్తన 57వ చరణం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్రం అనే వాక్యం ఎక్కడుందంటే ఆంతర్యములో ఉంది. నేను చెప్పింది అదే. హృదయంలో వాక్యంలో ఉండటం గొప్ప కాదు, వాక్యానుసారంగా జీవించడమే గొప్ప. అర్థమవుతుందా? నేను చాలా చెప్పిన విషయం ఏంటంటే, షీట్లో ట్యాబ్లెట్ ఉంటుంది కదా, అది ఎక్కడ ఉండాలి? నోట్లో ఉండాలి, షీట్లో ఉండకూడదు. అది షీట్లో ఉంటే పని చేయదు. ఎక్కడ ఉంటే పని చేస్తుంది? వాక్యము హృదయంలో ఉంటే గొప్ప కాదు, హృదయంలో ఉన్న వాక్య ప్రకారం జీవిస్తే అది గొప్ప. అందుకే చెప్తున్నాడు, ఏమని తెలుసా? నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను ఏమంటున్నాను? నిశ్చయించుకున్నాను. మరి నిశ్చయించుకున్నాడా? ప్రభువా నేను నీ వాక్యానుసారంగా జీవిస్తానని నీకు తీర్మానం చేసుకున్నాను. మరి చేశారా? అది కిందికి వచ్చిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకసారి మనం ఈ చరణం చదువుదాం. చూడండి, 67వ చరణం. 67. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి. దేవునికి స్తోత్రం. అంటే 57 చరణానికి 67 చరణానికి వ్యత్యాసం ఏంది అంటే, 57లోనేమో నడుచుకుంటాను ఆయన అని చెప్పాడు, కానీ కిందకి వచ్చేసరికి నడుచుకుంటున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నడుచుకుంటానని చెప్పేదానికి నడుచుకుంటానని చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే, దావీదు దే విషయంలోనైనా దేవునికి ప్రతిష్ఠ చేస్తే దాన్ని తప్పకుండా నెరవేర్చేవాడు. 57వ చరణంలో నేను ఈ వాక్యం అనుసరించి నడుచుకుంటానని ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆ ప్రతిష్ఠ తన హృదయంలో 67వ చరణం వచ్చేసరికి దాన్ని ఫుల్ఫిల్ చేశాడు, దాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఏమన్నాడు అక్కడ? నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాడు. ఈ మాట చెప్పగలుగుతాం మనం. మీరు రక్షణ పొంది చాలా సంవత్సరాలైంది, నేను రక్షణ పొంది చాలా సంవత్సరాలైంది. నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను నేను వాక్యం మనం చెప్పగలుగుతామా? ఆ వాక్యం చెప్పాలంటే చాలా పరిశుద్ధమైన జీవితం కావాలి, చాలా దేవుని భయం కావాలి, చాలా దేవుని సహవాసం కావాలి, చాలా ఆత్మీయత కావాలి. ఆ మనందరూ చెప్పలేరు. నేను పాస్ అయ్యాను అని చెప్పగలుగుతారు ఫెయిల్ అయిన వాళ్ళు? అట్లనే దేవుని వాక్యం మనం ఫెయిల్ అవుతున్నాం. దేవుని వాక్యంలో ఫెయిల్ అవుతున్నాం కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. ఏమని తెలుసా? నీ వాక్యం అనుసరించి నడుచుకొని చెప్పలేకపోతున్నాం. మనం చెప్తున్నాం వారం మందిరానికి వెళ్తానని చెప్పగలుగుతున్నాం కదా. నేను కనీసం నెలలో 2 సార్లు సాక్ష్యం చెప్తానని చెప్పగలుగుతున్నాం వేరే వాళ్ళకి. మేము కనీసం శనివారం మధ్య నుంచి ఆదివారం మధ్య వరకు ఉపవాసం ఉండమని చెప్తున్నారు, కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నామని చెప్పగలుగుతారు మీరు? చెప్పగలుగుతాం మనం దేవుని వాక్యం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, 101వ కీర్తనలో 101వ చరణం కూడా అక్కడ మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. చూడండి, అందరూ వాక్యం చదువుతున్నప్పుడు 101వ చరణం. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏ మార్గం తొలగించుకోవాలి? దేవుని వాక్యం అనుసరించాలంటే దుష్ట మార్గం తొలగించుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ మనము దేవుని వాక్యం అనుసరించలేకపోతున్నాం. అంటే మనం ఏ మార్గంలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మీరు మీ ప్రశ్న వేసుకొని, మీ అంతరానికి ప్రశ్న వేసుకొని ఒకసారి. మనము దేవుని వాక్యాన్ని సరిగ్గా లోపడట్లేదంటే, దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నామంటే, మనము దేవుని వాక్యాన్ని గైకొనట్లేదంటే, దేవుని వాక్యానుసారంగా బ్రతుకు ముందుకు సాగిపోవట్లేదంటే గల కారణం ఏదంటే మన దుష్ట మార్గములో ఉన్నాం. అందుకోసం ఏం చేయట్లేదు? దేవుని వాక్యాన్ని గైకొనలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది కూడా అదే. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి ఒకసారి మనం ఈ చరణం చదువుదాం. 28వ అధ్యాయము దేవుని వాక్యంలోంచి ఒకసారి 20వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వారినన్నిటిని ఏం చేయాలంట? గైకొనాలి. దేవుడు చెప్పింది అదే. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని కాలం అదే,
కుమారుడి కాలం అదే, పరిశుద్ధాత్మ కాలం అదే. నా వాక్యం మీరు గైకొనండి, నేను చెప్పిన మాట ప్రకారం జీవించండి అని చెప్తున్నాడు. మన కీర్తనలోకి వచ్చేద్దాం. మరొకసారి దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి 129 చరణం చదువుదాం. 129 చరణం చదువుదాం. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. శాసనాలన్నా, కట్టడలన్నా, న్యాయ విధులన్నా, ఉపదేశం అన్నా, ధర్మశాస్త్రం దేవుని వాక్యమే. వాటిని అన్నింటినీ చేస్తానంటే దావీదు గైకొంటున్నాడు. ఇంకా చదవండి, కిందికి వచ్చిన తర్వాత 166 చరణం చదువుదాం. నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆజ్ఞలంట? దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? 10 అని చెప్తారు మీరు. కాదు, 10 కాదండి, దేవుని ఆజ్ఞల్లో. ఇంటికెళ్ళి చదివితే లేవియా కాండం 25, 26, 27 అధ్యాయులు మీరు చదవగలిగితే, 25, 26, 27 అధ్యాయులు మీరు చదవగలిగితే ఆ 3 అధ్యాయులు మొత్తం కూడా దేవుని ఆజ్ఞలే కనిపిస్తాయి. అవి కూడా దేవుని ఆజ్ఞలే. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్న 5 పుస్తకాల్లో ఏం చెప్పాడో దేవుడు, అవి మొత్తం కూడా దావీదు పాటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, నీ ఆజ్ఞలను ఏం చేస్తున్నాను? నేను గైకొంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇంటి కోసం ఒక మాట చదివిస్తాను చూడండి. లేవియా కాండం 27వ అధ్యాయం చివరి వచనం చదవండి. మీరు ఇంటికి వెళ్ళి చదవడం కోసం నీకు ఒక ఇంటి ఇస్తున్నాను. లేవియా కాండం 27వ అధ్యాయం చివరి వచనం చదవండి. 27వ అధ్యాయము. అందరూ వాక్యం చూడండి. 27వ చదవండి. 27వ అధ్యాయం చివరి వచనం. ఇవి యెహోవా సినాయి కొండ మీద ఇజ్రాయెల్ కొరకు మోషేకి ఇచ్చిన నిర్గమాకాండం 20 అధ్యాయులను ఆజ్ఞలు మాత్రమే కాదండి. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇవి కాదు. ఈ 3 అధ్యాయాల్లో ఉన్న వచనాలు మొత్తం కూడా దేవుని ఆజ్ఞలే. అవి కూడా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్తున్నా 40లో ఏం చెప్పాడు? 40 కీర్తనలో నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఉండటం గొప్ప కాదు, దాని ప్రకారము చేయటమే గొప్ప. చేస్తున్నా లేదు? ఇప్పుడు చేస్తున్నాడు. ఇంకో చరణం చదువుదాం. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలోంచి 168. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఉపదేశాలు, శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు, ధర్మశాస్త్రాలు, ఆజ్ఞలు మొత్తం కూడా ఏం చేస్తున్నాడంట? దావీదు అనుసరిస్తున్నాడు, గైకొట్టున్నాడు, దాని ప్రకారం జీవిస్తున్నాడు. అందుకే ఈ మాట చెప్తున్నాడు. మనం చదివాం కదా ఇందాక 40 కీర్తనలు. మనసు అక్కడికి 40 కీర్తనకు వచ్చేస్తాయి. దేవుని వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకసారి 40వ కీర్తన నేను ముగిస్తాను. 8వ చరణం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేనంటే. దేవునికి స్తోత్రం. కొన్ని సువార్తలు మీకు చెప్తే రాసుకోండి, నోట్ చేసుకోండి. టైం లేదు కాబట్టి నోట్ చేసుకోండి జస్ట్. ఓకేనా? అపోస్తుల కార్యాలు 10:36లో సమాధానకరమైన సువార్త. అపోస్తుల కార్యాలు 10:36లో సమాధానకరమైన సువార్త. తర్వాత 20:24లో కృపా సువార్త. 20:24లో కృపా సువార్త మనకు కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న రెఫరెన్స్లు మొత్తం కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్న మొత్తం అపోస్తుల కార్యాలు 10:36లో సమాధానకరమైన సువార్త మనకు కనిపిస్తుంది. తర్వాత అదే 20వ అధ్యాయం 24వ వచనంలో కృపా సువార్త మీకు కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రక్షణ సువార్త మీకు కనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 1:13లో. తర్వాత ముగింపు పుస్తకంలో 14వ అధ్యాయం 6వ వచనం, ముగింపు పుస్తకం 14వ అధ్యాయం 6వ వచనంలో నిత్య సువార్త మీకు కనిపిస్తుంది. నిత్య సువార్త. ఈ పుస్తకాల్లో ఉన్న రెఫరెన్స్లు మొత్తం కూడా దేవుని సువార్తను జ్ఞాపకం చేస్తున్నాయి. సువార్తలు ఏంటంటే మనం సాధారణంగా చెప్పే విషయం 4 అని చెప్తాం. కాదు, 5 సువార్తలు ఉంటాయి బైబిల్లో. 5 సువార్తలు ఉంటాయి. ఎప్పుడైనా మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, దాని గురించి ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. మనం సమయం లేదు కాబట్టి. ఇక్కడ చెప్తున్నాడు, నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఓరకొండలేదు. నీ సత్యమును రక్షణను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహా సమాజానికి తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. దేవునికి స్తోత్రం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరం చేయమాకు.
నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ ఎప్పుడు నన్ను ఏం చేయాలంటే కాపాడాలి ప్రభు అని దావీదు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టే వారికి ఉంటూ దేవుడి శాస్త్రాలు పొందుకుందాం. దేవుడి కీర్తన భాగాన్ని దీవించి తన రాకను మనం సిద్ధపరచును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేద్దాం. మోకరించిన పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీ కృపను బట్టి ప్రభా, మీ నామాన్ని కనపరచడానికి ప్రభా, సమాజంగా చేరే భాగ్యాన్ని ఇచ్చినందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కీర్తన భాగంలో మీరు తోడుగున్న ప్రభా, నాయనా ప్రభా, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములు ఉన్నదని దావీదు జ్ఞాపకం చేశాడు. ఆంతర్యములు ఉండటం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించినట్లుగా 119 కీర్తనలు కొన్ని లేఖన భాగాలు మీరు మాకు జ్ఞాపకం చేసిన మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం మా జీవితంలో ఫలించడానికి కృప చూపించండి ప్రభా. ఏమైనా తప్పుగా మాటలు క్షమించి ప్రభా, సాక్ష్యాల్లో ఆరాధనలో వాక్యాలు తోడుగా ఉండి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.